హలో ఎవ్రీవన్, తిరుమలలోని వేణుగోపాల స్వామి టెంపుల్కి వచ్చాము. ఈరోజు అందరం. టెంపుల్ ఎంట్రీ టికెట్ వచ్చేసి 5 రూపీస్ ఉంటుంది. పక్కన చిన్న ఆంజనేయ స్వామి వారి విగ్రహం కూడా ఉంది. తిరుమల వచ్చిన ప్రతి ఒక్కళ్ళు అయితే వేణుగోపాల స్వామి టెంపుల్ని విజిట్ చేస్తారంట. ఇక్కడ హోటల్స్, షాప్స్ చాలానే ఉన్నాయి. స్వామివారు ఫ్లూట్ వాయించినట్టు చాలా అందంగా ఉన్నారు. మాకు దర్శనం అంతా అయిపోయాక మళ్ళీ మేము తిరుపతి వెళ్ళాము. అక్కడ బాదం పాలు చాలా బాగున్నాయి. మీరందరూ ట్రై చేయండి. వెళ్తే తిరుపతి చూద్దామని నైట్ టైం మేము బస్ స్టాప్ సైడ్ వెళ్ళాము. నైట్ టైం భక్తులతోటి తిరుపతి చాలా అందంగా ఉంది. సరదాగా కొంచెం సేపు టైం స్పెండ్ చేసాము. లేట్ అవుతుందని హోటల్కి వెళ్ళేసి ఇక టిఫిన్ చేసేసి రూమ్కి వెళ్ళి రెస్ట్ తీసుకున్నాము. ఇది లాస్ట్ డే ఆఫ్ తిరుపతి బాయ్ బాయ్ చెప్పే టైం అయితే వచ్చేసింది. మాకు రూమ్ బస్ స్టాప్ పక్కనే దొరికింది. రూమ్ కాస్ట్ వచ్చేసి 100 రూపీస్. రూమ్స్ చాలా పెద్దగా ఉన్నాయి, నీట్గా కూడా ఉన్నాయి. ఇక ఎర్లీ మార్నింగ్ మేము శ్రీకాళహస్తి బయలుదేరుతున్నాము. కొండ దిగుతుంటే నా మనసు చాలా కష్టంగా అనిపిస్తుంది. అక్కడ ఏదో వదిలేసి వస్తున్నా అన్న ఫీల్. ఇక మేము శ్రీకాళహస్తి ఎర్లీ మార్నింగ్ బయలుదేరుతున్నాం కాబట్టి ఎవ్వరం ఏం తినలేదు. ఇక నేను పాలు తాగి స్టార్ట్ అయ్యాను. మాకు టోల్గేట్ దగ్గరలో ఒక హోటల్ దొరికింది. నిజంగా మన దగ్గర ఇడ్లీ రవ్వతో చేసుకుంటాము, కానీ తిరుపతి మొత్తము ఇడ్లీలు మైదా పిండితోనే చేస్తున్నారు. అస్సలు తినలేకపోయాను, నా వల్ల కాలేదు. ఇక వదిలేసి శ్రీకాళహస్తి స్టార్ట్ అయ్యాం.